వచ్చాం. మనం ఆరాధించే దేవుడు ఆయన ఏ విధమైన అద్భుతాలు చేస్తాడో, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడో, తన పిల్లల పట్ల ఆయన ఏ విధమైన కార్యాలు చేస్తాడో మనం ఈరోజు సాక్ష్యాన్ని వినబోతూ ఉన్నాం. మరి మన మధ్యన చెల్లి స్వాతం ఉన్నారు. మరి చెల్లి కూడా ఈ సాలెం ఫైర్ మినిస్ట్రీలో పరిచర్యలో ఉండి దేవుని పని కొరకు ప్రభు వాడుకున్నారు. కనుక ఈ సమయంలో చెల్లి వచ్చి సాక్ష్యం చెప్తుండగా మనం శ్రద్ధగా సాక్ష్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన దేవదేవునికి వందనాలు, దైవజనులకి వందనాలు, కూడొచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు రక్తమును చేత పట్టుకొని నీ కృపాసనం ఎదుట చేరి ప్రార్థిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నాం, అది కేవలం నీ కృప, నీ కనికరము అయ్యా. నీ కృప తప్ప వేరే ఏది లేదు కనుక వందనాలు అయ్యా. సాక్ష్యం చెప్తుండగా నువ్వు నా జీవితంలో చేసిన మేలుల గురించి ప్రభువా నీ సన్నిధిలో వివరిస్తుండగా దేవా నీ కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా ఎంతమంది అయితే నీ సన్నిధికి అవసరతతో వచ్చారో వారి జీవితంలో ఒక కార్యమును జరిగించమని, విశ్వాసమును పురికొల్పమని, మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని, సాక్ష్యం ద్వారా మీరు మహిమ పొందుకోమని యేసు నామంలో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సమయం కొంచెం ఉంది కనుక నేను క్లుప్తంగా చెప్తాను. చెప్పాలంటే 2 గంటలు చెప్పాలి, కానీ అంత సమయం లేదు. అరగంటలో నా సాక్ష్యం ఎలా చెప్పాలి నాకే తెలీదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడి నుండే వెళ్ళాను, అన్నయ్య చెప్పినట్లు. నేను ఈ పరిచర్యలో ఉన్నాను, మీకు అందరికీ తెలుసు, కొంతమందికి తెలియదు. కానీ ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా తీసుకెళ్తాడనేది ఎవ్వరికీ తెలియదు. ఆయన కార్యాలు ఎంత భీకరమైనవి మనం చదువుతాం, కానీ మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చూస్తాము, అనుభవిస్తాము. అలాగే నా జీవితంలో కూడా నేను ఎన్నో అద్భుతాలు చూశాను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశాను. ఆయన మోడుబారిన జీవితాలను చిగిరింపచేసే దేవుడు, మారాను మధురముగా మార్చే దేవుడు, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేసే దేవుడు, కుమారుల సంతోషం గల తల్లిగా చేసే దేవుడు. ఈ వాక్యాలన్నీ అక్షరాల నా జీవితంలో ఆమేన్ అన్నట్లుగా నెరవేరాయి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు మాత్రమే కాదు, మీ జీవితంలో కూడా నెరవేర్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పటి నుండి ఎన్నో శ్రమలు అన్నయ్యకి మా కోసం తెలుసు. నేను చిన్నప్పటి నుండి అన్నయ్య నాకు తెలుసు. చిన్నప్పటి నుండి మాకు ఎన్నో శ్రమలు అనమాట. మంచి కుటుంబంలో పుట్టాం, కానీ ఏ శాపం మమ్మల్ని నిలబడి చేసిందో నాకైతే తెలియదు. మా పితరుల శాపం మమ్మల్ని పట్టి పీడించిన దినాల్లో మేము ఉన్నప్పుడైతే ఆస్తుంది. మా మాయ వాళ్ళకి ఆ ఊర్లోనే ఆస్తిపరులు, అప్పటికి 50 ఎకరాలు ఉండేది. మా నాన్న వాళ్ళకు కూడా, మా నాన్న ఆ ఊరికి నా ఇల్లు అనమాట, మా నాన్న వాళ్ళ ఇంటోరు. అలాంటి మంచి కుటుంబంలో పుడితే అనుకుంటారు ఈ లోకంలో ఉన్నోళ్ళు, ఇంత కుటుంబంలో పుట్టి కష్టాలేంటి, ఇంత మంచి కుటుంబంలో పుట్టి డబ్బుంటే ఇంకేం కష్టం అనుకుంటారు. కానీ కానే కాదు, డబ్బు వల్ల కష్టాలు పోవు. నేను అది చూశాను కనుకనే చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మకి పెళ్ళి అయింది, మా నాన్నకి డబ్బు అయితే ఉంది కానీ స్థిరం లేదు. అలాగని తాగడు, తిరగడు, ఏమీ చేయడు, కానీ స్థిరం లేదనమాట. అందుకని మా అమ్మ ఏం చేసిందంటే మళ్ళీ మా నాన్నకి వాళ్ళ అమ్మ మారటం అనమాట. ఆవిడ సరిగ్గా చూసేది కాదు. అందుకని చెప్పి మా నాన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసారు. పార్వతీపురం దగ్గర కుందరు తిరువాడ వచ్చేసారు. మా నాన్న స్థిరం లేదు, భర్త స్థిరం లేకపోతే భార్యకి ఎంతో వేదన, దుఃఖము. ఆ దుఃఖంలోనే మా అమ్మకి చిన్నప్పటి నుండి కష్టాలే. ఎందుకంటే డబ్బు ఉంది కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు. శాపం అని చెప్పాను కదా, ఆ శాపపు కాడి క్రింద ఉన్న కుటుంబం మాది. మా అమ్మ చిన్నప్పుడే, మా అమ్మకి 12 సంవత్సరాలు, మా చిన్న పిన్ని పుట్టి 7 రోజులు అయింది మా తాతయ్య చనిపోయారు. మా అమ్మమ్మకి ఏమీ తెలీదు.
అందరూ చిన్నపిల్లలు. మా అమ్మకి చిన్నప్పటి నుండే కష్టాలు. యవ్వన కాలంలోకి వచ్చాక పెళ్ళి అయింది, భర్త స్థిరం లేడు, కష్టాలు. తర్వాత నేను పుట్టినప్పుడు చాలా బాగా పుట్టాను. కానీ పుట్టిన 5 నెలలకే నాకు పోలియో వచ్చిందంట. మా అమ్మ ఇంజక్షన్లు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేస్తే ఎక్కడొకవేళ సెప్టిక్ అయిపోయి నాకు ఏమైనా అవుద్దని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మరీ చేయించింది. అయినా కూడా పోలియో వచ్చేసింది. తిప్పని హాస్పిటల్ లేదు ఆ రోజుల్లో, ఒక 30 సంవత్సరాల కిందట. తిప్పని హాస్పిటల్ లేదు, ఎక్కడికి వెళ్ళినా నయం అవ్వలే. చూసిన ప్రతి ఒక్కరూ నువ్వు ఇంత చక్కగా ఉంది ఈ పిల్లకి, ఇదేంటి ఇలా వచ్చిందని అందరూ బాధపడితే ఇంకా కన్న తల్లికి ఎంతో బాధ అయిపోయింది. తర్వాత మా చెల్లి పుట్టింది. మా నాన్న అయితే స్థిరం లేదు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మాకు ఒక్క మా అయ్య, మా అమ్మాలు 4, మొత్తం 5 అనమాట. అయితే ఇలా దినాలు గడుస్తున్నాయి. మా చెల్లి నేను పుట్టిన తర్వాత మా అమ్మ మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. నేను చాలా చిన్నదాన్ని అయినా నాకు బాగా గుర్తుంది. మా అమ్మ అనుకుంది 2 ఆడపిల్లలు, ఇంకొకసారి మళ్ళీ పుడితే ప్రయోజనం ఏముందని చెప్పి అబార్షన్ చేసుకోవాలనుకుంది. అనుకొని అప్పుడు నేటి వైద్యం కదా ఏదో మింగిందో మరి తెలియదు నాకు, అబార్షన్ అవ్వలేదు, అలాగని గర్భంతో ఉండలేదు, మధ్యలో అయిపోయిందంట. అలా అయిపోయినప్పుడు మా అమ్మ మొత్తం ఆల్మోస్ట్ చనిపోయే స్థితికి వెళ్ళిపోయింది. అప్పుడు బయట గడ్డలు వేస్తారు కదా, అలా వేసిస్తే అప్పటికి మా అమ్మ మొక్కదయ్యే నమ్ముకుంది. ఎవ్వరూ నమ్మలేదు మా ఇంట్లో. మా అమ్మ అయితే చాలా భక్తి పరురాలు. శుక్రవారం వస్తే ఇంకా ఉపవాసం ఉండి మూల కూర్చొని లేచేది కాదంట, అంత భక్తి మా అమ్మకి. కానీ మా అమ్మ భక్తి మా అమ్మకి ఏ సహాయము చేయలేదు. అయితే మా అమ్మకి అలా పడిసారు, అది నాకు బాగా గుర్తుంది. చిన్నదాన్ని అయినా అందరూ ఏడుస్తున్నారు. మా బొబ్బిల్లో ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ మీకు తెలుసు, రూప. ఆ పిన్ ఏమో అప్పటికి నమ్ముకోలేదు, మా అమ్మమ్మ మాత్రమే నమ్ముకుంది. మా ఊర్లో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడతో పాటు చాలా దూరం నడిచి వెళ్ళేది మా అమ్మమ్మ ప్రార్థనకి. అయితే ఆవిడని తీసుకొచ్చి ప్రార్థన చేయమని మా అక్క అడిగితే బ్రతుకుతుంది అనుకుందంట. మా అమ్మ చావు బ్రతుకుల్లోన చావుతో పోరాడుతూ ఏం చేసిందంటే, ఆ పిన్నిని తీసుకురా, నా కోసం ప్రార్థన చేస్తే నేను బ్రతుకుతానేమో అనుకొని అన్నదంట మా అమ్మ. వెంటనే మా పిన్ని పరిగెత్తుకొని వెళ్ళి ఆమెను తీసుకొచ్చి ప్రార్థన చేసిందంతే. హల్లెలూయా, డెలివరీ అయిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఈరోజు మా అమ్మను మేము కలిగి ఉన్నామంటే అది దేవుని కృప. హల్లెలూయా. లేకపోతే మేము తల్లి లేని బిడ్డల్లాగా పెరగాల్సింది. తండ్రి స్థిరం లేడు, తల్లి లేకపోతే అలా ఉంటుంది. కానీ సమస్తం ఎరిగిన దేవుడు మా అమ్మని బ్రతికించాడు. హల్లెలూయా. దినాలు గడుస్తున్నాయి, శాపం అయితే పోలేదు. యేసయ్య దగ్గరికి అప్పుడే వస్తున్నాం. యేసయ్య దగ్గరికి వచ్చినంత మాత్రాన శాపం పోదు, మీకు తెలుసు ఆ విషయం. మేము యేసయ్య దగ్గరికి వచ్చాం, కానీ యేసయ్యని సంపూర్తిగా నమ్మలేదు. యేసయ్యని మా హృదయంలో ప్రతిష్ఠించుకోలేదు. అందుకే శ్రమలు అనేవి మాకు తగ్గలేదు. శ్రమలోనే ఉండేవాళ్ళం. ఆస్తుంది, తినడానికి తిండి ఉండేది కాదు. ఎంత బాధగా ఉంటుంది చెప్పండి, తినడానికి తిండి లేకపోతే. మా అమ్మ అయితే కూలి పనికి వెళ్ళేది, మేమే చాలా ఏడ్చేవాళ్ళం, బాధ అనిపించేది. మా అమ్మకి నేను మా చెల్లి ప్రతిరోజు ఒక మాట చెప్పేవాళ్ళం, అమ్మ మేము బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి నిన్ను బాగా చూసుకుంటామని. మా అమ్మ మేము చెప్పిన మాటలను బట్టి చాలా సంతోషించేది. మేము అలాగే చదువుకునేవాళ్ళం. మా చెల్లి అయితే 4-5 కిలోమీటర్లు ఉంటుంది, మా ఊర్లో 5వ తరగతి వరకే ఉంది. తర్వాత 6th క్లాస్ నుండి వేరే ఊరికి వెళ్ళాలి. అప్పుడు ఇలా బస్సులు ఏం లేవు మా ఊరికి. మా చెల్లి అయితే నడుచుకుంటూ వెళ్ళేది, కాలుకి చెప్పులు కూడా ఉండేవి కాదు. కానీ దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పవంటే చెప్పులు లేకుండా అంత దూరం నడుచుకొని వెళ్ళేది. కానీ ఈరోజు తన జీవితం చూస్తే నేను వివరంగా చెప్పలేను కనుక కొంచెంగా చెప్తున్నాను. ఈరోజు మా చెల్లి జీవితం చూస్తే నాకు ప్రతిరోజు నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే ఒకప్పుడు అది చదువుకున్నప్పుడు దానికి చెప్పులు లేవు, ఈరోజు కారుల్లో తిరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆయన్ని మనం సరిగా నమ్మాలే తప్ప మన జీవితంలో ఆయన ఏదైనా చేస్తాడు. కానీ మా జీవితంలో కష్టాలే. యేసయ్యనైతే నమ్మాము, కానీ కష్టాలైతే పోవట్లేదు. మా అమ్మ ప్రతిరోజు ఒక ప్రార్థన చేసేది, నాకు బాగా గుర్తుంది. చెట్టు మీద ఉన్న పక్షులకి గూడు ఆధారం ఉంది ప్రభువా, కొమ్మల ఆధారం ఉన్నాయ్యా, కానీ నా బిడ్డలకి
ఏ ఆధారము లేదు నాయన. నిజంగా మాకే ఆధారం లేదు. మా నాన్న ఉన్న ఆస్తి అంతా పాడు చేసేసాడు. మా అమ్మ ప్రతిరోజు వేసే దగ్గర అదే ఏడిపించింది. నా బిడ్డలకి ఏ ఆధారము లేదు నాయన. దేవుడు ఆ ప్రార్థన విని చలించిపోయాడేమో, మా కోసం ఏడ్చేదలగా. చెప్తే ఇంకా ముందుకు కొనసాగాలి అని అనుకున్నాం. 10 రోజులు స్టార్ట్ చేసాం. ప్రార్థన అంటే తెలియదు, అసలు ఉపవాసం అంటే తెలియదు, కానీ ఏదో విశ్వాసం. చర్చికి వెళ్ళిపోయి ఇద్దరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. మా చెల్లి నేను చాలా మంచిగా ఉంటాం అన్నమాట. ఇప్పుడు కూడా అది మాకంటే బాగా డబ్బు ఉంది, అయినా సరే మేమంటే చాలా ఇష్టం. అయితే మా ఇద్దరం వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అయిన నుండి దేవుడు మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఏమన్నా తెలుసా, దర్శనాలు చూపించడం మొదలు పెడుతున్నాడు. మీరు నా సేవ చెయ్యాలి. మాకు ఎలా ఉందంటే, మేము ముందు మా అమ్మకి ఏం చెప్పేవాళ్ళం, మేము బాగా చదువుకొని నిన్ను బాగా చూసుకుంటామమ్మ, ఈ కష్టాలు ఇంకా నీకు ఉండవు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, సేవ చెయ్యండి. మేము శూన్యంలో ఉన్నాము, సేవ ఎలా చేయగలము, అమ్మాయిలము ఎలా చెయ్యాలి ప్రభువా? మా అమ్మ మాటకు లోబడి మా అమ్మ కష్టాన్ని చూడాలా, లేదంటే దేవునికి లోబడాలా? ఇప్పుడు దేవునికి లోబడాలా, అమ్మ కష్టాన్ని చూడాలా? 2 సంఘర్షణల మధ్య ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏదేమైనా ప్రభువా, ఈరోజు మేము అమ్మను కలిగి ఉన్నామంటే నీ కృపను బట్టి ఉన్నాం గనుక నీ సేవే చేస్తాం అనుకొని చెప్పాం. మా అమ్మకు వచ్చి ఆ మాట చెప్పాం, అమ్మ మేము దేవుని సేవ చేస్తామని. మా అమ్మకైతే గుండెలో బాంబు పేలినంత పని అవుద్ది కదా మరి, ఎందుకంటే మా వల్లే పరిస్థితులు మారతాయి అనే ఒక నిరీక్షణతో బ్రతుకుతుంది ఆమె. ఇప్పుడు మేము సేవ చేస్తామంటే ఎలా ఉంటుంది? అప్పటికీ మనకు తెలుసు సేవ అంటే ఎంత, మీకు తెలుసో తెలీదు, సేవ అంటే చాలా కష్టం. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, సేవ అంటే చావే. నిజం, అంత కష్టం సేవ చేయడం. వాళ్ళకి ఏంటిలే తెల్ల బట్టలు వేసుకొని ఉన్నారు అనుకుంటారు చూసేవాళ్ళు, కానీ సేవ అంటే చాలా కష్టం. మా అమ్మ అనింది, మీరేం సేవ చేయగలరమ్మా, ఆడపిల్లలు, నేను సరిగా నడవలేను. మా అమ్మ అలాగే చెప్పింది. కానీ అమ్మ దేవుడు చెప్తున్నాడు, మేమైతే చేయలేం నిజమే, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఏదైనా చేయగలడు. మేమేదో చేస్తామని రావట్లేదు, ఆయన నిలబడమన్నాడు కనుక నిలబడాలి అనుకొని చెప్పడం అయితే ఈజీ, చెప్పడం బాగానే చెప్తాం, కానీ నిలబడమే కష్టం. చెప్పిన తర్వాత 4 సంవత్సరాలు ఎన్ని పోరాటాలు, సేవ అనుకొని ఉండిపోయాం. ఎలా చెయ్యాలో తెలీదు, దేవుడు ఏం చెప్పట్లేదు, ఎక్కడికి వెళ్ళమని చెప్పట్లేదు, ఎలా చేసేస్తాం సేవ? అందరు చూసిన వాళ్ళకి వీళ్ళకి ఒళ్ళొంగదు, కష్టపడే మనసు లేక సేవ అనుకొని సోమరుల్లాగా ఉంటున్నారు అనేవాళ్ళు. ఎంత బాధ అనిపిస్తుంది. దేవుడి మాట విన్నందుకు నిందలు, అవమానాలు, శ్రమలు వదిలేయాలా, వదిలేసి పారిపోవాలా? కొన్నిసార్లు అయితే బలహీనులము కనుక దేవుడు మాట్లాడినా కూడా దేవుడు ఏమీ చెప్పట్లేదు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇంకెందుకులే చదువుకున్నాం కదా, ఉద్యోగాలు ప్రయత్నాలు చేసుకోవడం మంచిదని చాలాసార్లు అనిపించింది. అప్పట్లో సింగపూర్లో మా పిన్ని ఉంటుంది, అక్కడికి నేను వచ్చాను, అన్నయ్య అక్కడికి వచ్చారు. అంటే సేవకు మార్గం ఎలా తెరవబడిందో చెప్తాను చూడండి. అన్నయ్య అక్కడికి వచ్చారు, వచ్చి అమ్మ సేవ అనుకుని ఉన్నావు మంచిదే, కానీ నువ్వు ఇంట్లో ఉండకూడదు, అలాగా ఇంట్లో ఉంటే నువ్వు ఎలా సేవ చేయగలవు, సేవకుడి దగ్గరికి రావాలి అని చెప్పారు. నాకు ఇష్టం లేదు, ఈ ప్రాంతం నాకు తెలియదు, ఈ ప్రజలు తెలియదు, నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు. కొంచెం ఏదేదో ఫీలింగ్స్ ఉంటాయి కదా, నాకు ఇష్టం లేదు. నేను చాలాసార్లు దైవజన్ చెప్తుంటే వినలే. ఇంకా నాకే ఒకరోజు అనిపించింది, అన్ని ద్వారా గల దేవుడు ప్రతిసారి చెప్తున్నాడు, మరి ఎందుకు వెళ్ళిపోతే అయిపోయిందని తెగించి అన్నయ్యతో చెప్పాను, వచ్చేస్తాను అన్నయ్య మీ దగ్గరికి అని. అలాగొచ్చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే సేవకి పునాది ఆయన వేస్తున్నాడని విషయం నాకు తెలియదు. ఎలా చేస్తానని అందరూ అనుకుంటే దేవుడు అక్కడ పునాది వేయడం మొదలుపెట్టాడు. అలా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఫాస్టర్ గారితో దేవుడు మాట్లాడడం తర్వాత ఇలా జరిగింది. ఇంకా బోల్డెన్ శ్రమలు ఉన్నాయి. సేవకు వచ్చేసాము అనుకుంటున్నారు, కానీ అంతకుముందు భయంకరమైన శ్రమలు.
ఎన్ని శ్రమలు అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు జ్వరం సంవత్సరం జ్వరం వచ్చి మా అమ్మ అయితే తిప్పని హాస్పిటల్ లేదు, అన్ని హాస్పిటల్ తిప్పింది. ఎక్కడికి వెళ్ళినా ఏ టెస్టులు చేసినా ఏమీ లేదు. లాస్ట్ క్యాన్సర్ ఉంటట, జ్వరం తగ్గదంట. క్యాన్సర్ ఒకవేళ ఉందేమో అని డౌట్ వచ్చి క్యాన్సర్ టెస్ట్ కూడా చేశారు, అది కూడా నెగిటివ్ వచ్చింది. ఏమీ లేకుండా జ్వరం ఎందుకు తగ్గట్లేదంటే ఏమో తెలియదు. ఈరోజు ఇంత లావుగున్నాను కానీ అప్పుడైతే అంత సన్నంగా ఉండేదాన్ని, స్కెల్టిన్ లాగా ఉండేదాన్ని అనమాట. సంవత్సరం జ్వరం తినడానికి ఏమయ్యేది కదా. అప్పటికి నేను బాప్తిసం తీసుకోలే. మా నాన్న టార్చర్ పెట్టేవాడు. ఆ జ్వరంకి నాకు భయంకరమైన మంటలు వచ్చేసాయి, ఒళ్ళంతా మంట. మా అమ్మ అయితే ఇలా క్లాత్ని తడిపి ఇలా నా ఒంటి మీద వేస్తే సెకండ్లో అది పొడిగా అయిపోయేది. మంట భరించలేక ఏడ్చేదాన్ని, అమ్మ మంట భరించలేకపోతున్నానని. మా నాన్న ఏంటి ఇది ఎవరో చిల్లంగా పెట్టేశారు, అందుకే ఇలా తగ్గట్లేదు, భూత వైద్యుల దగ్గరికి వెళ్ళమని. ఏసైని నమ్మాము. అప్పుడు మాకు తెలియదు భూత వైద్యుల దగ్గరికి వెళ్ళకూడదని కూడా. కానీ నాకెందుకు అంటే దేవుడు అలా నడిపిస్తాడు మనల్ని. నేను చచ్చిపోతే చచ్చిపోతాను కానీ నేను మాత్రం వెళ్ళనని వాళ్ళతో చెప్పి నేను మనసులో దేవునితో ఒక మాట చెప్పాను, ప్రభువా నేను ఇప్పుడు చనిపోయాను అనుకో, నేను నరకానికి బాప్తిసం తీసుకోలేదు, నేను నరకానికి పోతాను, నేను నరకానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదు కదయ్యా, నా కోసమే అంతగా మరణించావు కనుక నన్ను నువ్వు నరకంలోకి తీసుకెళ్ళవు కనుక నువ్వు నన్ను స్వస్థపరుస్తావని విశ్వాసంతో మనసులో ఎంత మంటైనా కూడా మరి చెప్పేదాన్ని. చెప్తే ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళమంటారు. నాకు అది ఇష్టం లేదు కనుక అలా భరిస్తూ ఉంటే దేవుడు మన విశ్వాసాన్ని చూసి ఘనపరిచే దేవుడు. మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. హల్లెలూయా. ఆ రోజు నేను విశ్వాసంతో ఒక మాట పలికాను, అద్భుతం. సంవత్సరం తగ్గని జ్వరము అది ఎలా తగ్గిందో, ఎవరు తగ్గించారో తెలీదు, ఎవరో ఇలా తీసి పడేసినట్లుగా పోయింది. అలాంటి అద్భుతాలు ఎన్నెన్నో దేవుడు చేశాడు. అయితే పెళ్ళి అయిపోయింది. ఇంకేంటమ్మా నీకు కష్టం అని మీరు అనుకోవచ్చు. విశ్వాసి జీవితంలో అడుగడుగున శ్రమే, అడుగడుగున. పెళ్ళైనప్పుడు మా చుట్టాలు అతనే పెళ్ళైతే అవుతుంది మా పిన్నితో అన్నాడనమాట. పెళ్ళైతే అవుతుంది, పిల్లలు ఎలా పుడతారు అంటే నాకు కాలు ఇలా ఉంది కదా, పిల్లలు ఎలా పుడతారంటే ఆ మాట ఒకరు అనేస్తారు కానీ ఆ మాట మనము అనుభవించడం అనేది మనకు చాలా కష్టంగా ఉంటుంది. నాకే చాలా బాధ అనిపించింది, ఏడ్చాను. ప్రభువా నేను చేసుకున్నానా, నా కాలు నేను చేసుకున్నానా, నేను చేయలేదు కదా. కానీ ఏ రోజు కూడా నిన్ను ప్రశ్నించలేదు, ఎందుకు నన్ను ఇలా పుట్టించావు, ఎందుకు నన్ను ఇలా చేసావని ఏ రోజు నేను నిన్ను అడగలేదయ్యా. ఉద్యోగం ఉంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అని అందరూ అన్నా సరే ఏమైపోయినా పర్వాలేదు, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు కానీ నేను నీకోసమే బ్రతుకుతానని వచ్చాను కదయ్యా. ఇన్ని అవమానాలు ఇన్ని శ్రమలు నేను భరించలేనని ఏడ్చేదాన్ని దేవుని సన్నిధిలో. ఎవరితో చెప్పుకోలేము, వాళ్ళకి చెప్తే వాళ్ళు బాధపడతారు కనుక అలా అన్న వాళ్ళు కూడా ఉంటారు, పిల్లలు ఎలాగంటారని. ఇంతలో ఏం జరిగిందంటే పెళ్ళి అయ్యింది మాకు జనవరి 31న పెళ్ళి అయింది. ఏప్రిల్ 1st వీక్లోనే ఏమైందంటే నేను బట్టలు ఉతికి అక్కడ కడగడం మర్చిపోయి వచ్చేసి మళ్ళీ వెళ్ళాను, ఏమో గుర్తులేదు, పడిపోయాను. ఇన్ని సంవత్సరాలు అలాగే ఉంది కదా నా కాలు. నేను పుట్టిన నుండి ఎప్పుడూ జరగని విషయం ఒకటి నా జీవితంలో జరిగింది. పెళ్ళైన 3 నెలలకే పడిపోయాను. మా చెల్లి అక్కడే ఉంది, మా పిన్ని వాళ్ళ పాప అక్కడే ఉంది, వాళ్ళు లోపల ఉన్నారు, ఫాస్టర్ గారు లోపలే ఉన్నారు. పడిపోయి లెగలేకపోతున్నాను. వీళ్ళకి ఫాస్టర్ గారిని పిలిస్తే బాధపడతారని నేనే లెగడానికి ట్రై చేస్తున్నాను కానీ లెగలేకపోతున్నాను. ఇంకా లెగడం అసాధ్యమని చెప్పి పిలిచాను, ఏమండి అని. పరిగెత్తుకొని వచ్చి ఇలా లేపుతుంటే అస్సలు లెగలేకపోతున్నాను. కాలు ఇక్కడ ఈ కాలు అనేది ఇంత వాచిపోయింది, లేవలే. అలా ఎత్తుకొని తెచ్చి మంచం మీద పెట్టారు. పెట్టిన తర్వాత కనీసం వాష్రూమ్కి కూడా వెళ్ళలేకపోతున్నాను నేను. హాస్పిటల్కి తీసుకెళ్తే కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు, ఆపరేషన్ అవ్వాలని చెప్పారు. ఇంకా నాకు ఎలా ఉంటుంది, అప్పటికే ఈ మనుషులు ఆడిన మాటలు ఇలాంటివి. ఇంకా అంతలోన పెళ్ళయ్యి 3 నెలలకే కాలు ఇరిగిపోతే అందరూ ఏమంటారు, ఫాస్టర్ గారికి అప్పటికే అన్నారంట ఇలాంటి దాన్ని చేసుకుంటున్నారేంటి. కానీ నిజంగా నా భర్త ఆ రోజు ఒక సమర్పణతో చేసుకోవడాన్ని బట్టి ఈరోజు నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను.
దేవుని కార్యాలు, మనుషులైతే బయట రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడైతే హృదయంతరంగా లక్ష్య పెడతారు. ఫాస్టర్ గారు కూడా అలాగే నా బయట రూపాన్ని చూడక నా హృదయాన్ని చూసి నేను దేవునితో ఈ అమ్మాయి అయితే నేను నాతో సేవ చేస్తుందని ఒకే ఒక ఉద్దేశంతో చేసుకున్నానని చెప్పారు. ఇప్పుడు నా కాలు ఇరిగిపోయింది. ఎలా ఉంటుంది? నేను చాలా ఏడ్చాను. నా కాలు ఇరిగిపోయిన బాధ కంటే నా బాధ ఇప్పుడు ఏంటంటే నా భర్తకు అవమానం. అందరు ఇప్పటికే సూటిపోటు మాటలు అంటున్నారు, ఇప్పుడు ఇంకా అంటారు. లాస్ట్కి ఫాస్టర్లు కూడా అన్నారు తెలుసా, అలా ఆవిడ సేవ చేయడమే ఆడ. ఇంకా ఎంత బాధ అనిపిస్తుంది ఆ మాట. సేవ ఏం లేదు ఇంకా. ఎందుకంటే నా భర్త నాకు చేసినట్లుగా ఎవ్వరికి చెయ్యరేమో మరి, నేనైతే ఎప్పుడు చూడలేదు. మా అమ్మ ఎంతో నిజంగా, నా భర్త కూడా నాకు అంతే. ఒక తల్లి కడుపులో పెట్టుకొని పిల్లల్ని పెంచుతుంది, తినడం మానేసైనా ఆ పిల్లలకే పెడుతుంది. కానీ భర్త అనేవాడు ఎవరు కూడా అలా ఉండరు. కానీ నా భర్త అలాగే ఉన్నారు. అలా పడిపోయిన నన్ను తను ఎంత బాగా చూశారో తెలుసు. ఒక్కరోజు కూడా, ఈ రోజు కూడా నాకు ఏ చిన్న కష్టం కూడా రాకూడదు అనుకుంటారు. నేను ఎన్ని శ్రమలు భరించానో నా జీవితంలో, అంత మంచి భర్తను దేవుడు ఇచ్చాడు. ఆయన కొరకు ఎదురు చూసిన వారికి ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడనేవాడు. నాకు ఇప్పుడు బాధ ఏంటంటే, ఇప్పటికే నా వల్ల ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు ఇంకా నా కాలు ఇరిగిపోయింది. ఈ మనుషులు ఇంకెన్ని మాట్లాడతారు, ఇంకెంత హేళన చేస్తారు, ఇంకెంత అవమానిస్తారు నా వల్ల. నా భర్తకి ఇంకా బాధలు ఎక్కువతాయని లోపల చాలా బాధపడ్డాను నేను. కానీ ఒక్కరోజు కూడా తనైతే నన్ను ఒక్కరోజు కూడా ఒక్క మాట కూడా ఆడలేదు, ఇప్పుడు కూడా ఆడలేదు. ఒక చంటి బిడ్డని తండ్రి ఎలాగైతే ఎత్తుకొని నడిపిస్తాడు, నా భర్త కోసం గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ నిజంగా దేవుడు చేసిన మేళ్ళు అంత గొప్పవి, దేవుడు చేసిన కార్యాలు అంత గొప్పవి. అలా అయిపోయిన తర్వాత ఆపరేషన్ అయిపోయింది. ఇంటికి తెచ్చిన తర్వాత అన్నీ తనే చేసేవాళ్ళు, కిందకి దిగడానికి లేదు, అన్నీ తనే చేసేవాళ్ళు. నాకు చాలా బాధ అనిపించేది. ఎంత కష్టము మగోళ్ళకి అలా చేయడం. నాకే చాలా బాధ అనిపించి ఏడ్చేదాన్ని. ప్రభువా, నా భర్తకి నేను చెయ్యాలి, అలాంటిది నన్ను మంచం మీద ఒక ముసలి దానిలాగా ఉండి నా భర్త నాకు అన్నీ చేస్తానని నేను చాలా బాధపడేదాన్ని. ఇలా అయిన తర్వాత స్టిక్ పట్టుకొని నడమన్నారు డాక్టర్. మరి నడవలేకపోయేదాన్ని, స్టిక్ పట్టుకొని నడిచేదాన్ని. స్టిక్ పట్టుకొని నడిస్తే నాకు చాలా బాధ అనిపించేది. ముసలోళ్ళు స్టిక్ పట్టుకొని నడుస్తారు, ప్రభువా నేను స్టిక్ పట్టుకొని నడ్డం ఏంటయ్యా అని ఏడ్చేదాన్ని. ఫాస్టర్ గారు ఒక మాట అన్నారు, డాక్టర్ అయితే నువ్వు ఇంకా జీవితంలో నడలేవు, ఇలా స్టిక్ పట్టుకొనే నడాలి, నీ అంతటి నువ్వు ముందు నడిచినట్లుగా ఇప్పుడు ఇంకా నడలేవని చెప్పారు. నాకే చాలా బాధ అనిపించింది. ఇదేంటి ప్రభువా, స్టిక్ పట్టుకొని నడాలా? నేనైతే నడను. ఏసైతే అలాగే చెప్పారు, నేనైతే నడనయ్యా, నేను ఎందుకు నడాలి స్టిక్ పట్టుకొని? నేను నడను, నువ్వు నన్ను నడిపించనేదాన్ని. కానీ నడవలేకపోయేదాన్ని. స్టిక్ ఇలా తీస్తే ఒక్క అడుగు కూడా వేయలేకపోయేదాన్ని. ఫాస్టర్ గారు చెప్పేవాళ్ళు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. డాక్టర్ లేదని చెప్తారు కానీ దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదని చెప్తుంటే ఫాస్టర్ గారి మాట నమ్మాలనిపించేది. ఇంకోవైపు చూస్తే నా పరిస్థితి చూస్తే ఒక్క అడుగు కూడా వెయ్యలేని పరిస్థితి. అప్పుడు దేవుడు ఇంక వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు ఫాస్టర్ గారు, వైజాగ్ అనమాట. ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే అతను చెప్పారు అప్పుడు, స్టిక్ పట్టుకొని ఎందుకు నడుస్తున్నావని. ఇలా ఆపరేషన్ అయ్యింది, నేను నడవలేకపోతున్నాను, అసలు ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను అంటే అతను అన్నారు, నువ్వు నడగలవు, పడిపోతానని అనుకోవద్దు, నడగలవు అని చెప్పారు. ఫాస్టర్ గారు ప్రతిరోజు అదే మాట చెప్తున్నారు, ఇప్పుడు డాక్టర్ కూడా అదే మాట చెప్తున్నారు. కానీ నేను నడవలేకపోతున్నాను, కానీ ప్రభువా నాకు విశ్వాసం ఇవ్వయ్యా. సేవకులు ప్రకటిస్తారు కానీ మనకు విశ్వాసం లేకపోతే దాన్ని మనం పొందుకోలేము. నాకు విశ్వాసం ఇవ్వు ప్రభువా, నడవడానికి సహాయం చేయి ప్రభువా అని అడిగి మరి ఏ రోజు నడిచానో నాకే తెలియదు కానీ మరి స్టిక్ పక్కన పడేసి నడవడం మొదలుపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, మా ఊర్లో అయితే నాకు పెళ్ళైనప్పుడు ఏమనుకున్నారో తెలుసా? ఏ తాగుబోతాడు, ఏ తిరుగుబోతాడు, ఎవడో పెళ్లి చేసుకుని ఉంటాడు, లేకపోతే ఇలాంటి దాన్ని అంటే కాలు ఇలాగ ఉంది కదా
అంత మంచోడు ఎవరు చేసుకుంటారని. పాస్టర్ గారు మా ఊరు వచ్చేసరికి వాళ్ళకి ఆశ్చర్యం అనమాట. ఆశ్చర్యంతో మా అమ్మకు ముఖం మీద అడిగారంట, ఏంటి మీ అల్లుడు ఇంత బాగున్నాడు అని. అంటే వాళ్ళకి ఆశ్చర్యం, అంటే దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే ఆశ్చర్యం. ఇంకొక అద్భుతం ఏంటంటే, పాస్టర్ గారు రాకముందు నిజంగా మా శాపంలాగే ఉంది. నాతో దేవుడు మాట్లాడాడు, నువ్వు మా ఇంట్లో నేనే పెద్దదాన్ని, అంటే మా జనరేషన్లో మా అమ్మకి ఫస్ట్ నేను పెద్దదాన్ని, తర్వాత మా పిన్ని పిల్లలు వీళ్ళందరూ అనమాట. నాతో దేవుడు మాట్లాడాడు ఏమనంటే, నువ్వు నా బలిపీఠం మీదకి రా, సేవకి అప్పగించుకుంటే ఈ శాపాన్ని కొట్టివేస్తానని. బలిపీఠం మీదకి రావడం అంటే ఏంటి? బలిపీఠం మీదకి రావడం అంటే చావుకు సిద్ధమై వెళ్ళడమే. అప్పుడు నాకు అర్థం కాలే, సేవకు వస్తే శాపం ఎలా పోద్దని నాకు తెలియదు, చెప్పేవాళ్ళు లేరు. కానీ పాస్టర్ గారు నిజం చెప్తాను, మా ఇంట్లో అడుగు పెట్టారు. మాకు జనవరి 31న పెళ్ళయింది. మా చెల్లి అప్పటికే బ్యాంక్ కోచింగ్కి వెళ్ళి 3 సంవత్సరాలు అయింది. దానికి బాగా చదువుతుంది, కానీ జాబ్ వచ్చేది కాదు. ప్రతిరోజు ఫోన్ చేసి ఒక్కొక్కసారి ఏడ్ చేసేది నాతో చెప్పుకొని, అక్క ఎంత చదువుతున్నాను కానీ దగ్గరకు వచ్చిపోతుంది, భయం వేస్తుంది, రోజు రోజు కాంపిటీషన్ పెరిగేస్తుంది, నా వల్ల కావట్లేదని. కానీ దేవుడు ఏదో చేస్తాడని నేను చెప్పేదాన్ని. మాకు పెళ్ళైన మరుసటి రోజు మా చెల్లికి జాబ్ వచ్చింది. హల్లెలూయా. మా ఊర్లో మరి అంటారు కదా, అల్లుడు వచ్చిన వేళ విశేషం, అన్యులు అదే కదా అంటారు. అల్లుడు వచ్చాడు, వీళ్ళ జీవితంలో అద్భుతాలు మొదలయ్యాయి. మా చెల్లికి జాబ్ వచ్చింది మరుసటి రోజే. మేము ఇక్కడే ఉన్నాము జిల్లేరులో, ఫోన్ చేసి చెప్పింది జాబ్ వచ్చిందని. నిజంగా అద్భుతాలు. నిజంగా సేవకుడు మా ఇంట్లో అడుగు పెట్టింది. పాస్టర్ గారు మీకు తెలుసు, మా కోసం పాస్టర్ గారి కోసం, పాస్టర్ గారిని చేసుకున్నప్పుడైతే మాకు ఎన్నో అవమానాలు మా బంధువుల దగ్గర. కానీ అవమానాలన్నిటినీ నిర్లక్ష్యం చేసి ప్రభు చూపిస్తున్నాడు. దేవుడిచ్చిన దాన్ని పక్కకు పెట్టామనుకో, ఈ లోక సంబంధంగా ఆలోచించి తరువాత దేవుని కార్యాలు చూడలేమని చెప్పి ఒక అడుగేసాము, దేవుడి కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. మా చెల్లికి జాబ్ వచ్చింది. తర్వాత మా పిన్నాల పిల్లలు నిజంగా ఒక్కొక్కరి జీవితాల మార్గాలు తెరవడం మొదలైపోయాయి. దేవుడు నాకేం చెప్పాడు, నువ్వు నా బలిపీఠం మీదకి రా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానన్నాడు. అలాగే నేను దేవుని సేవ కోసం నేను సేవకి రాకపోతే పాస్టర్ గారు నన్ను పెళ్లి చేసుకోరు కదా. నేను సేవకు వచ్చాను కనుక అతను నన్ను చేసుకున్నారు. అతను మా ఇంట్లోకి వచ్చి, ఒక దైవజనుడు మన ఇంట్లోకి వస్తే మన జీవితాల్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి మేమే ఉదాహరణ. తరువాత అందరి జీవితాలు అద్భుతంగా. ఇక్కడ సింగపూర్లో ఉంటుంది మా పిన్ని, ఆ పిన్ని వాళ్ళ పాప డాక్టర్. నిజంగా నేను ఈరోజు ఆలోచించుకుంటాను, సేవకుడు అడుగు పెట్టడం వల్లే మా ఇంట్లో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. సేవకుడి అడుగు అనేది మాకింత ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడని ఇప్పటికీ నమ్ముతాను, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. పాస్టర్ గారికి ఈ లోక సంబంధమైన ఆస్తులు లేవు, ఈ లోక సంబంధమైనవి గొప్పవేవి లేకపోవచ్చు, కానీ సేవకులతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు ఒక్కొక్కరి జీవితంలో చేయడం మొదలుపెట్టాడు. మా చెల్లికి జాబ్ వచ్చింది, మా పిన్నాల పాప డాక్టర్ అయింది, ఇంకొక పిన్నాల పాపకి IIT సీట్ వచ్చింది. ఇప్పుడు జపాన్లో జాబ్ చేస్తుంది, 43 లక్షలు జీతం సంవత్సరంకి. అంటే ఇవన్నీ జరగడానికి మూల కారణం శాపము విరిగింది. శాపం ఉండేది. ఆ శాపం అంతా దేవుడు ఏం చేశాడు? విరగ్గొట్టేశాడు. హల్లెలూయా. గా దేవుడు చేసిన కార్యాలు ఎంత గొప్పవో. ఇప్పటికీ కూడా పోరాటాలే మాకు సేవలో. స్థలం కోసమైతే బొండపల్లి మొత్తం తిరిగారు పాస్టర్ గారు, ఎక్కడ స్థలం దొరికితే కొందామని. ఎవరు స్థలం ఇవ్వరు అక్కడ, సేవకుడు అంటే ఇల్లు కూడా ఇవ్వరు అక్కడ. అంత పోరాటం. కానీ దేవుడు సాతాను మమ్మల్ని అక్కడి నుండి పంపించేయాలనుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నాటాడు అక్కడ. నాతో దేవుడు మాట్లాడాడు, నేనే నాటాను నా సేవకుడిని, ఎవరు పెళ్ళగించగలరు అని. ఆయన నాటిందని ఎవరు పెళ్ళగించగలరు? మనం నాటితే సాతాను పెళ్ళగించగలరు. బలహీనులము గనుక దేవుడే నాటిందాన్ని ఎవరు కూడా పెళ్ళగించలేరు. స్థలం కోసం ప్రార్థన చేస్తే స్థలం దొరికేది కాదు. దేవుడు అద్భుతంగా ఎంత అద్భుతం అంటే, ఒక ఊరు వెళ్ళేవారు పాస్టర్ గారు. అక్కడ కొంత సంఘం అవుతుందని పరిస్థితులు ఆ ఊరిలో సేవలుగా అయిపోయింది. ఆ ఊరు నుండి మన ఊరికి వస్తున్నప్పుడు త్రోవలో ఉంటుంది ఆ సైటు.
ఆ సైట్ చాలా పెద్దది. ఏం చేసేవాళ్ళు, ఆ సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ మోకరించేసి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రభువా నాకు ఈ సైట్ కావాలి, నాకు ఈ సైట్ కావాలి, నాకు ఇది కావాలి ప్రభు, ఇక్కడ నీ మందిరం కట్టాలయ్యా, ఇది అందరికి అనుకూలమైన స్థలం ప్రభువా, నాకు ఇది కావాలి అనుకొని ప్రార్థన చేసేవాళ్ళు. నన్ను కూడా తీసుకెళ్తే మా ఇద్దరం కలిసి తర్వాత చేసేవాళ్ళం. కానీ ఆ సైట్ కొనడం మాకు అసాధ్యం, అది ఎక్కువ డబ్బులు, అది మేము కొనలేమని మేము చేసిన ప్రార్థన 2 సంవత్సరాలు చేసాము, 2-3 సంవత్సరాలు మేము మర్చిపోయాము. కానీ దేవుడు మర్చిపోలే. మేము ఊరంతా తిరుగుతున్నాం స్థలం కోసం, మేము అడిగిన స్థలం ఒకటి, మేము తిరుగుతున్నది చుట్టూ. అందుకే దేవుడు ఎక్కడ ఇవ్వలే. లాస్ట్కి మేము ఏదైతే అడిగామో ఆ స్థలమే ఈరోజు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్థలం ఇచ్చిన తర్వాత మందిరం ఎలా కట్టాలనుకున్నామో తెలుసు, మా దగ్గర ఏమీ లేదు. మా చెల్లెలు అప్పటికి ఇచ్చారు, ఇంకా వాళ్ళ మీద ఆధారపడడం మాకు ఇష్టం లేదు. సంఘం కొంచెం ఏదో ఒంటి బెడ్డతో కట్టేసి రేకేసుకుందాం అనుకుంటే ఒక ఫాస్టర్ గారు, మరి అతనికి ఏమనిపించిందో తెలియదు, పిల్లర్స్ వేయండి అనుకొని చెప్పి ₹1,00,000 ఇచ్చారు అతను. మేము మామూలు కట్టేయాలనుకొని చిన్న పునాదులు అప్పటికి తీస్తాం, కానీ అతను అలగొద్దు మీరు పిల్లర్స్ వేయండి అని చెప్పారు. పిల్లర్స్ వేసాం, తర్వాత బెల్స్ లేపేసాం, గోడలు కట్టాం, తర్వాత రేకేసేద్దాం అనుకున్నాం. రేకేసేద్దాం అనేసరికి అది ఎంత స్థలం అంటే 150 గజాలు, 3 సెంట్లు. అంత పెద్దదానికి స్లాబ్ వేయలేము, ఇంక రేకేసేద్దాం అనుకుంటే దేవుడు అద్భుతంగా ఇప్పుడు ఒక 10 రోజులు అయింది స్లాబ్ వేసి. దేవుడు అద్భుతాలంటే ఆయన కార్యాలు ఎంత గొప్పవంటే, హాస్టల్ గారి సాక్ష్యం కాదు కనుక నేను చెప్పట్లేదు, కానీ చెప్పాలి ఆ మాట. ఆ ఊరు వెళ్ళినప్పుడు హాస్టల్ గారికి ఎవ్వరూ లేరు. ఈ ప్రాంతం కాదు, ఆ భాష రాదు, తెలుగు సరిగ్గా రాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఎవ్వరు నా అన్నలు లేరు, పట్టించుకునే దిక్కు లేదు. అక్కడ ఒక పాక ఉంటుంది, ఊరి చివరన ఫంక్షన్ హాల్ ఉండి ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లో ఒక పాక ఉంటుంది. ఆ పాకలో పడుకునే వాళ్ళంట దిక్కు లేనట్లుగా. ఆ పాకలో పడుకొని తినడానికి తిండి లేక ఆకలేస్తుంటే టవల్ కొట్టుకునే వాళ్ళంట కడుపుకి, ఆకలి భరించలేక. నేను ఇప్పుడు అది అడుగుతాను, ప్రభువా ఈరోజు నిజంగా మమ్మల్ని ఎంత దేవుడు దీవించాడంటే, ఒకరోజు సేవకుడికి తినడానికి తిండి లేదు, ఆ ఊర్లో ఉండడానికి ఇల్లు లేదు. ఈరోజు అలాంటిది ఎంతోమందికి పెట్టడానికి దేవుడు సమృద్ధినిచ్చాడు. దేవుని కార్యాలు ఎంతో గొప్పవి. ఆయన కార్యాలు వివరిస్తామంటే మన నోటి మాటలు సరిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. అలా అడుగడుగున అవమానాలు. ఇంకా కాలు ఇరిగిపోయింది, పిల్లలు పుట్టరని అందరూ హాస్టల్ గారు ఎక్కడైనా ప్రార్థనకి వెళ్తే ఎంతమంది పిల్లలు అని అడిగితే ఇంటికి వచ్చి బాధపడేవాళ్ళు. నేను అనేదాన్ని, ఊరుకోండి, నేనున్న పరిస్థితిలో పిల్లలు ఎలా పుడతారు, నేనే నడవలేకపోతున్నాను, అది అసాధ్యం అనేదాన్ని నేను. ఫాస్ట్గా చెప్పేవాళ్ళు, నీకు నాకు అసాధ్యమే కానీ దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదనేవాళ్ళు. కానీ నాకైతే నా సిచ్యువేషన్ నాకు తెలుసు కనుక, ఎవరినైనా చూస్తాం కదా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు నడవడం అవన్నీ వాళ్ళకి ఎంత కష్టము, మంచిగా ఉన్న వాళ్ళకే. అలాంటిది నేను ఎలా అనుకునేదాన్ని నేను. కానీ దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, సొంతలేని దాన్ని ఇల్లాలుగా కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానని. వాగ్దానాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు పరిస్థితులను బట్టి నమ్మలేము మనం. ఫాస్ట్గా చెప్పేవాళ్ళు ఖచ్చితంగా దేవుడు పిల్లల్ని ఇస్తాడని. నాకైతే ఒకవైపు నమ్మకం ఉండి ఇంకోవైపు నా పరిస్థితిని బట్టి నాకు ఎలా సాధ్యం అనుకునేదాన్ని నేను. అలా అయిన తర్వాత దేవుడు అద్భుతంగా పాస్టర్ గారితో దేవుడు ఒకరోజు సూటిగా మాట్లాడాడు. 3 సంవత్సరాలు అయితే మాకు ఒక్క విశ్వాసి కూడా లేదు, మా ఇద్దరమే ప్రార్థన చేసుకునే వాళ్ళం. గేట్ సౌండ్ వినిపిస్తే ఎవరైనా వస్తారేమో అని చూసేవాళ్ళం, ఎవరు వచ్చేవాళ్ళు కాదు. 3 సంవత్సరాలు పిచ్చోళ్ళలాగా మా ఇద్దరం ఆరాధన చేసుకునే వాళ్ళం. పాస్టర్ గారు కన్నీరు కాచేవాళ్ళు, ప్రభువా నువ్వే కదయ్యా పంపించావు, ఒక్క ఆత్మ కూడా రావట్లేదు ప్రభువా. చూసిన వాళ్ళు చాలామంది అనేవాళ్ళు, వీడేం సేవ చేస్తాడు, వీడేం చేయగలరు సేవ అని అంటుంటే, ఒకవైపు విశ్వాసులు లేరు, ఇంకోవైపు మనుష్యుల మాటలు ఎంతో వేదన కలిగించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు పాస్టర్ గారితో ఒక మాట చెప్పారు, నీకు శారీరక సంతాన్ని ఇచ్చిన తర్వాత ఆత్మీయ సంతానాన్ని ఇస్తానని నాకు ఆ మాట చెప్పారు.
మనకు పిల్లలు పుట్టాక దేవుడు సేవ మొదలు పెడతాడట అని. నాకైతే అసాధ్యంగా అనిపించేది, కానీ దేవుడు ఏదో చేస్తాడులే అని ఒక విశ్వాసం. దేవుడు అద్భుతంగా పెద్దోడు పుట్టాడు. నిజంగా దేవుడు ఏది చెప్పాడో అదే చేశాడు. వాడు పుట్టాడు, వాడిని కాపడం కోసమని మాస్టర్ గారు పిల్లడానికి కోసమని వెళ్ళారు. వెళ్తే ఆ పక్కనున్న అతను చనిపోయాడు. ఆల్మోస్ట్ చిన్న కొన ఊపిరి ఉంది అతనికి, గడ్డిలో దించేశారు అతన్ని. ఆవిడేం చెప్పింది, మాస్టర్ గారు అని చెప్పి మాస్టర్ గారు ప్రార్థన చేయండి అనుకుని అన్నది. ఆ చచ్చిపోయిన అతనికి ప్రార్థన చేస్తే అతను అక్కడికక్కడే లెగిసి కూర్చునిపోయాడు. హల్లెలూయా. అలా మొదలైంది సేవ. హల్లెలూయా. దేవుడు శారీరక సంతాన్ని ఇచ్చిన తర్వాత ఆత్మీయ సంతానాన్ని ఇస్తానన్నాడు. అలాగే చేశాడు. అభి పెద్దోడు పుట్టిన 2 నెలలకి విశ్వాసులు ఒక కుటుంబం రావడం మొదలైంది. దేవుడు అలాగ అక్కడ నడిపిస్తున్నాడు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, కానీ ప్రతి శ్రమలో దేవుడు మనకి తోడై ఉంటాడు. అన్నీ చెప్పారు కదా, నిజంగా ఆయన నమ్మితే మనకేంటి? ఆయన నమ్మడం వల్ల మనకేం లాభం? పరలోకం అనేది గొప్ప ధన్యత. అంతకు మించి భూమి మీద ఒక అన్యుడికి శ్రమ వస్తే వాళ్ళని కాపాడేవారు, రక్షించేవారు ఎవ్వరూ ఉండరు. అదే మనకి శ్రమ వస్తే మనం ప్రభువా అనుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది కదా, అదే అన్యులైతే ఖచ్చితంగా చచ్చిపోతారు. కానీ యేసయ్యని కలిగి ఉండడంలో ఉన్న దీవెన అది. దేవుని కలిగి ఉన్న వాళ్ళకి శ్రమలు వస్తాయి, కానీ శ్రమలో దేవుడు తోడై ఉంటాడు. శ్రమ వచ్చిందని భయపడాల్సిన అవసరం లేదు, శ్రమ వచ్చిందని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమలో ఆయన మనకి తోడై ఉన్న దేవుడు. శ్రమ ద్వారా మనము దేవునికి దగ్గర అవ్వగలం. ఈ సేవలో శ్రమలు వస్తుంటే ఒకరోజు ప్రభువుకి అడిగాను, అయ్యా ఎందుకయ్యా ఇంత శ్రమలు? నీకోసమే కదయ్యా వచ్చాము, ఎందుకు ఇంత శ్రమలు, ఎందుకు ఇంత బాధలు, ఎందుకు ఇంత అవమానాలు? అంటే దేవుడు అంటున్నాడు, భక్తులందరికీ అన్నీ చేసావు కదయ్యా, బైబిల్లో చూస్తే అందరికీ గొప్ప గొప్ప కార్యాలు చేసావు, మరి మాకెందుకు చెయ్యట్లేదు అని నేను దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, లైన్గా ఒక్కొక్కరిని చూపిస్తున్నాడు దేవుడు. భక్తులందరి జీవితాలను చూడు, శ్రమ లేకుండా ఎవరు భక్తులు అయ్యారు? శ్రమ లేకుండా మీరు ఎవరి పేరని చెప్పండి. అబ్రహాం అయినా, ఇస్సాక్ అయినా, యాకోబ్ అయినా, మోషే అయినా, ఎవరైనా శ్రమ లేకుండా ఎవ్వరు కూడా భక్తులుగా మార్చబడలేరు. శ్రమ లేకుండా ఎవ్వరు కూడా దేవునికి దగ్గరగా మార్చబడలేరు. దేవుడు అలా మాట్లాడుతూ ఈరోజు మమ్మల్ని ఇలా నిలబెట్టాడు. సాక్ష్యం ఇంకెంతో ఉంది, కానీ అదంతా చెప్పలేక కొంచెమే చెప్పాను. అలా అనేక శ్రమల నుండి దేవుడు విడిపించాడు, అనేక కష్టాల నుండి దేవుడు విడిపించాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే, నాకు పెళ్ళైన సంవత్సరం మాకు పెళ్ళిళ్ళు అవ్వనుకునేవాళ్ళు. ఎందుకంటే మా నాన్న ఆస్తి అంతా అయిపోయింది. మాకు ఉద్యోగాలు ఆధారమంటే ఉద్యోగాలు చేయట్లేదు. మా చెల్లి తర్వాత బ్యాంక్ కోచింగ్కి వెళ్ళి ఉద్యోగం వచ్చింది, కానీ ఉద్యోగం చేయట్లేదు. పెళ్ళి ఎలాగ అవుద్ది? కట్నాలు బోల్డు. అలా అనుకునేవాళ్ళు ఊరంతా. కానీ ఒకే సంవత్సరం నాకు జనవరి నెలలో 2018 జనవరి 31 నా పెళ్ళి అయ్యింది. అదే సంవత్సరం డిసెంబర్లో మా చెల్లి పెళ్ళి అయ్యింది. హల్లెలూయా. అంటే మన తలరాతని మార్చే దేవుడు, మన కథ మొత్తం మార్చే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నా జీవితమే ఒక ఉదాహరణ, నేనే ఒక ఉదాహరణ. నిజంగా మా చెల్లి నేను ప్రతిరోజు మాట్లాడుకుంటాం ఫోన్లో. మా చెల్లి అంటది, అక్క కొన్ని సంవత్సరాల కిందట మన జీవితం ఏంటి? శూన్యం, ఎటు చూసినా దారి కానని పరిస్థితి, ఎటు చూసినా ఎడారే, ఎటు చూసినా ఎండమావులే. ఈరోజు మన పరిస్థితి చూస్తే ఎంత అద్భుతమో తెలుసా? మగపిల్లలు మా ఇంట్లో పుట్టలేదని మా పిన్ని అయితే 9 నెలలు ఏడ్చింది దేవుని సన్నిధిలో, అప్పుడు పుట్టాడు. అలాంటిది మాకిద్దరు మగపిల్లలు, మా చెల్లికి ఒక పాప ఒక బాబు. మా ఊర్లో ఆశ్చర్యం అనమాట ప్రజలకి, మా జీవితాలను చూసిన వారికి. అంటే మనం అంటే చేదుగా ఉన్న మన జీవితాన్ని ఆయన మధురముగా మార్చే దేవుడు. నిజంగా నా జీవితంలో అక్షరాల ఫస్ట్ చెప్పాను కదా, మారాలంటే నా జీవితాన్ని మధురముగా మార్చాడు. సొంత లేని దాన్ని ఇల్లాలుగా చేశాడని, అది నిజంగా నా జీవితంలో జరిగింది. ఆయన ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ రోజు నేను ఇక్కడికి రావడం, ఇక్కడ నుండే దేవుడు ఒక మార్గాన్ని తెరవడం. నేను ఒక మాట చెప్తాను, సేవకుడి మాట ఎప్పుడు కూడా మన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. పాస్టర్ గారు అన్నయ్య చెప్పారు కదా నాకు, అమ్మ నువ్వు ఇక్కడికి రా, దేవుడు సేవకుడికి మార్గం తెరుస్తాడని. అలాగే తెరిచాడు. సేవకుని మనం ఏదో అనుకుంటాం, ఎందుకంటే సేవకుని నోటి మాటను ఖచ్చితంగా దేవుడు స్థిరపరుస్తాడు. సేవకుని నోటి మాటను ఎప్పుడు కూడా
రద్దుపరచడు. ఎందుకంటే సమస్తాన్ని వదులుకొని, తల్లిదండ్రులను వదిలి, బంధువులను వదిలి, వాళ్ళ సొంత ఊరుల్ని వదులుకొని, అన్నిటినీ వదులుకొని దేవుని కోసమే బ్రతుకుతున్న సేవకుని నోటి మాటని దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడు. నా జీవితంలో అయితే మాత్రం అన్నీ ఆ రోజు చెప్పారు, అదే జరిగింది. ఆ రోజే నేను సేవకుని మాట వినుండకపోతే ఈరోజు ఈ సంతోషాన్ని నేను అనుభవించుండేదాన్ని కాదు. ఆ రోజు సేవకుని మాట విన్నాను, ఇక్కడికి వచ్చాను, అది నాకే మేలుగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. అలాగే ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేశాడు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు. ఆయన చేసిన మేలులకి ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని తీర్చలేము. నా జీవితంలో ఎంత గొప్ప మేలు చేసిన దేవుడు మీ అందరి జీవితంలో కూడా ఖచ్చితంగా చేస్తాడు. మన కన్నీటిని ఆయన నాట్యముగా మార్చే దేవుడు, మన బ్రతుకుల్ని ఉన్నత స్థితిలోకి నడిపించే దేవుడు. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా అని ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. దేవా, మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప. దేవా, నీ కృప తప్ప వేరే ఏది లేదు ప్రభువా. మోడు బారిన జీవితాలు చిగిరింపచేసే దేవుడు, మారాను మధురముగా మార్చే దేవుడు. దేవా, సంతులేని దానిని ఎల్లాలుగా చేసే దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. దేవా, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలు. దేవా, నీ బిడ్డల ఎదుట నువ్వు చేసిన మేలును చెప్పడానికి నీవు ఇచ్చిన ఈ దినమును బట్టి నీకు వందనాలు. దేవా, ఎందరైతే శ్రమలో నీ సన్నిధికి వచ్చారో, ఎంతమంది అయితే ఏంటి నా బ్రతుకు అనుకొని నీ సన్నిధికి వచ్చారో, ఎంతమంది అయితే నలిగిపోతూ నీ సన్నిధికి వచ్చారో, ఇంకా దేవుడు నా జీవితంలో ఏమి చెయ్యడా అనే ప్రశ్నతో ఎంతమంది నీ సన్నిధికి వచ్చారో దేవా, జ్ఞాపకం చేసుకోండి. ఈ సాక్ష్యం ద్వారా వాళ్ళని బలపరచండి దేవా. నువ్వు అన్యాయస్తుడివి కాదు ప్రభువా, నువ్వందరికీ ఉపకారివయ్యా. నేను నమ్మిన వారిని ఎవరిని నువ్వు సిగ్గుపరిచే దేవుడువు కాదు. కనుక దేవా, ఎంతమంది అయితే కన్నీటితో నీ సన్నిధికి వచ్చారో వారు సంతోషముతో తిరిగి ఇంటికి వెళ్ళినట్లుగా వారి హృదయాలను ప్రభువా ఆనందముతో నింపమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసముతో నీ వైపు చూడగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ కార్యములకై నీకు వందనాలు దేవా. బిడ్డల ఎదుట సాక్ష్యం చెప్పడానికి నీవు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. ఈ పరిచర్య ద్వారా అనేక మందిని అయ్యా నువ్వు దీవిస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా నువ్వు నీ సేవకుని బలంగా వాడుకొని దీవెనకరంగా మార్చమని, ఈ సాక్ష్యాన్ని దీవించి అనేక మంది హృదయంలో ఫలభరితముగా మార్చి వారి జీవితాల్లో కూడా గొప్ప మేలులు వారు పొందుకొనినట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.